హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కనుక నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి. అదొచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే అస్తమానం వెళ్ళనండి అమ్మ వాళ్ళ ఊరైతే. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అన్నదంతా కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఊరైతే వచ్చేసామండి. సో నేను జర్నీ అంతా తీయలేదండి, కొంచెం మా ఇంటికి వచ్చే ముందే తీసాను అన్నమాట. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. అమ్మ అయితే లోపల ఉందన్నమాట. ఇంకా అమ్మగారి ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఎంత ఆనందంగా ఉంటుందో నాకు కూడా అలానే ఉందండి. ఎందుకంటే నేను పుట్టింటి ఆడపడిచినే కదా. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. అమ్మ అయితే నా కోసం అంటే నా కోసం కాదులేండి, అల్లుడు గారి కోసమే మెయిన్ గారెలు వేసింది. వేడివేడి గారెలు తినేసి ఇంకా టీ తాగుతూ మీతో షేర్ చేసుకుంటున్నాను. తినేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. అమ్మ అయితే గారెలు వేసిందండి వేడివేడిగా. ఇంకా టీ తాగేసి ఇంకా నేనైతే శారీ కట్టేసుకున్నాను. ఇంతకీ ఎందుకు వచ్చాను అంటే కనుక అమ్మ వాళ్ళ ఊర్లో గుడి కట్టారండి, కొత్త గుడి, వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. సో గుడి ఓపెనింగ్ రోజునైతే నేను రాలేదు, లక్షవారం ఓపెన్ చేశారన్నమాట గుడి అయితే. సో ఇంక ఈరోజు శనివారం అయితే వచ్చానన్నమాట. నాకు అప్పుడు కుదరలేదు, మీ అందరికీ తెలిసిందే కదా. సో గుడి అయితే ఇది. నేను గుడి లోపలికైతే వెళ్ళలేదు, వెళ్ళకూడదు కాబట్టి ఇక బయట నుంచి చూపిస్తున్నాను. ఇంకా క్లియర్గా చూపించేదాన్ని. ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. సో అందుకని క్లియర్గా చూపించలేకపోయాను మీకు ఇంకాని. కానీ ఏదో ఒక రోజు మీకు గుడి మొత్తం చూపిస్తాను. సో గుడి అయితే ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా కూడా చాలా బాగుంటుంది కదండి. సో వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. సో మీరు కూడా ఈ గుడికి వెళ్ళారా? వెళ్తే కనుక నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, అక్కడ నుంచి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇంకా అందరింటికి వెళ్ళి చూసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాం. మేము ఇంటికి వచ్చేసరికల్లా 2:15 అయిపోయింది. అమ్మ అయితే మా కోసం వెయిట్ చేస్తుంది అనమాట భోజనం కోసం. సో ఇంక ఇప్పుడైతే భోజనం చేసేసి మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరిపోవాలి. ఇక్కడ నుంచి ఇంకొక ఊరు వెళ్ళి అక్కడ కూడా చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి అనమాట. సో ఇది వచ్చేసి మా చిన్నప్పుడు ఫోటో, నాది అన్నయ్యది, పక్కన మా వాడిది కూడా ఉంది. సో ఆ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కనుక అమ్మ కోసం అన్నయ్య అయితే సైకిల్ తీసుకొచ్చాడు అనమాట. నేను తొక్కుతున్నాను ఇక్కడ ఎక్కి. మా అమ్మ ఏమో వీడియో తీస్తానని చెప్పేసి మా అమ్మ వీడియోగ్రాఫర్ అయిపోయింది ఇప్పుడైతే నాకు. ఇంకా అలా సరదాగా కాసేపు అయితే అలా ఉండేసి, ఎక్కువసేపు ఏం కాదులేండి, నేను మహా అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక గంట సేపు కూడా లేను. నా కోసం ఫ్రెండ్ అయితే వచ్చింది కలవడానికి. నేను ఎప్పుడో కానీ వెళ్ళాను కదా. సో వెళ్ళినప్పుడే కలుస్తాను కదా. సో నా కోసం ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంట. సో మళ్ళీ వచ్చింది తనైతే. తనతో కొద్దిసేపు అయితే మాట్లాడేసి ఇంక ఇలాగా మళ్ళీ టీ తాగేసి వెళ్ళే ముందు ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. అన్నట్టు సైక్లింగ్ ఎలా తొక్కుతున్నాను, బాగా తొక్కుతున్నాను నేను. ఏదో కొద్దిసేపు అలాగా ఏదైనా ఉంది అంటే అది మనం ట్రై చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందులోనూ నేను ఏదైనా చూసానంటే అస్సలు వదలను, అది ఖచ్చితంగా ట్రై చేసే తీరాలి నేనైతే. సో మొత్తానికి సైక్లింగ్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇక్కడ మా కోసం అమ్మ మళ్ళీ టీ పెట్టింది. ఫైనల్గా టీ తాగేసి బయలుదేరిపోతాం. అంతేనండి. నా ప్రయాణం అంటే ఎలా ఉంటుందంటే హడావిడి ప్రయాణం అన్నమాట. సో నేను జర్నీ చేసినంత కూడా దారిలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు టైం పడుతుంది మాకు. 4 గంటల ప్రత్యేకంగా జర్నీ సరిపోతుంది. ఇంకా అమ్మ అయితే మర్యాదల మీద మర్యాదలు చేస్తూనే ఉంది. ఎందుకంటే రాక రాక వస్తాం కదా, అప్పుడే డ్రింక్ ఇస్తుంది, అప్పుడే స్నాక్స్ పెడుతుంది, అప్పుడే గారెలు పెడుతుంది. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. అమ్మ ప్రేమ అలాంటిది కదండి మరి. ఏమి ఇచ్చినా ఆ ప్రేమను మనకు కొనలేము కదా. సో ఇంక ఇక్కడైతే పువ్వులు కట్టేసి పెట్టేసింది అనమాట. పువ్వులు ఇంతగా కట్టి పెట్టింది కదా, అది ఎందులో పెట్టింది చూస్తున్నారా? మిక్సీ జార్లో పెట్టింది. మిక్సీ జార్లో ఎందుకు పెట్టిందో మీకు తెలుసా? నా వల్లనేనండి. నా వల్లనే నేను ఎందుకంటున్నాను అంటున్నారా? అమ్మగారి ఇంటి దగ్గర బాక్స్ అన్నీ కూడా నా దగ్గరే, మా ఇంటి దగ్గరే ఉన్నాయండి. వచ్చినప్పుడల్లా పువ్వులు తీసుకొస్తుంది కదా, అవి మళ్ళీ ఇవ్వను నేను. అందుకని చెప్పేసి బాక్సులు లేక ఆ పువ్వులు అయితే మిక్సీ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిందంట. సో ఇక్కడ నేనైతే నా గురించి నేనే చెప్పుకుంటున్నాను కదా. మన గురించి మనమే పొగడుకోవాలి, మరి ఏం చేస్తాం చెప్పండి. సో ఫ్రిడ్జ్లో అయితే ఎగ్స్ ఉన్నాయి. ఇంకా అమ్మ అయితే కోడిగుడ్లు తీసుకెళ్ళు అని అంటుంది. అమ్మ నేను మాత్రం అస్సలు తీసుకెళ్ళను, అవి కానీ ఎక్కడైనా పోనీ అంటే మాత్రం అసలు నాకు డబ్బుల పని అవ్వదు, అస్సలు నాకు వద్దని చెప్పాను. డ్రింక్స్ అయితే ఎప్పుడు 2 రకాలు అయితే ఉంటాయండి. సో ఒకటైతే ఫాంటా, ఒకటైతే థమ్సప్ అన్నమాట. సో ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే కానీ నేను కూడా ఎప్పుడు రాను కదా, అలా చూస్తూ మీతో చూపిస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇదైతే ఈ మధ్యనే రీసెంట్గా పెట్టించాడు అన్నయ్య అయితే. నేను పెట్టించిన తర్వాత ఇదే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. సో ఇది వచ్చేసి నేను చదివిన స్కూలు.
నేను 7th వరకు ఇక్కడే చదివాను. సో, ఇది మాకు దగ్గర ఈ స్కూల్ అయితే. ఈ స్కూల్‌లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే. సండే, సండే కూడా ఇక్కడ మేము ఆడుకునేవాళ్ళం. ఈ చెట్టు దగ్గర కోతి కొమ్మచ్చులు ఇవన్నీ ఆడుకునేవాళ్ళం. స్కూల్‌ని చూసినప్పుడల్లా అబ్బా! రోజులు చాలా బావుంటాయి కదా! అనిపిస్తూ ఉంటది. సో, మళ్ళీ ఫైనల్‌గా మేము బయలుదేరిపోయామనమాట. సో, ఇక్కడ కూడా చాలా బావుంటదండి వాతావరణం అంతా కూడా. స్వచ్ఛమైన పల్లెటూరు కదా! అటు ఇటు సేలు, మధ్యలో రోడ్డు పీస్‌ఫుల్‌గా ఉంటదన్నమాట. ఏదైనా షూటింగ్‌లకి కూడా చాలా బావుంటది లొకేషన్ అయితే. సూపర్ ఉంటదన్నమాట. అన్నట్టు మీరు ఈ సైడ్ ఎప్పుడన్నా వచ్చారా మరి? మా అమ్మ వాళ్ళ ఊరు ఏం ఊరో చెప్పలేదు కదా మీకు. మా అమ్మ వాళ్ళ ఊరు మేనూళ్ళూరండి. సో, తణుకు దగ్గరన్నమాట. తణుక్కి దగ్గరే ఆ ఊరైతే. సో, ఫైనల్‌గా మేమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. సో, ఇలా వెళ్ళినప్పుడు నాకు భలే అనిపిస్తది నిజంగా. ఇదొచ్చేసి ట్రైన్‌కి వేసిన బ్రిడ్జి అన్నమాట. ఇదొచ్చేసి ఏ ఊర్లో ఉందంటే కాలదారిలో ఉందన్నమాట. సో, కాలదారి మీకు తెలుసా? మీరెప్పుడైనా ఇటు సైడ్ వెళ్లారా? సో, ఇదే ఇటైతే వెళ్తూ ఉంటామండి మేమైతే. ఫైనల్‌గా మేమైతే బొబ్బర్లంక బ్రిడ్జి మీద ఉన్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ నుంచి అయితే వెళ్తూ ఉంటాము. వెళ్ళేటప్పుడేమో కొవ్వూరు నుంచి వెళ్ళాము. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడేమో ఇలా వెళ్ళామన్నమాట. సో, మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తున్నానన్నమాట. వ్లాగ్ కూడా షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంటికొచ్చేసామని చెప్తున్నానన్నమాట. సో, వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు జర్నీ పడుతది. ఒకే రోజు ఎళ్లి రావడం అంటే కొంచెం కష్టమే. నాకైతే ఫుల్ హెడేక్ అన్నమాట రోజైతే. ఎళ్ళిన కాంచి తిరుగుతూనే ఉన్నాను. ఇంక ఇంటికొచ్చిన తర్వాత యథావిధిగా మన పననేది స్టార్ట్ చేసుకోవాలి. అన్నట్టు నా శారీ ఎలా ఉంది? శారీ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ శారీ మీకు చూపించాను ఇంతకుముందు. నేను కొనుక్కున్న శారీకి అమ్మ వాళ్ళైతే డబ్బులిచ్చేసారన్నమాట. శారీ కొనుక్కుంటావా? కొనుక్కో మేము డబ్బులేసేస్తామంటే ఆల్రెడీ నేను తీసేసుకున్నాను కదా శారీ అని చెప్పేసి ఇంక నేను శారీ ఇంకోటి తీసుకోలేదు. ఇంక ఈ శారీ అమ్మ వాళ్ళు పెట్టినట్టేనన్నమాట. సో, నాకైతే ఈ శారీకి అమౌంట్ అయితే వేసేసారు నాకు. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకున్నానండి. మల్లెపూలు మోర్ ఎంతో తెలుసా? 40 రూపీస్ చెప్పారు. నేనైతే 30 రూపాయలకి అడిగానన్నమాట. మొత్తానికి 30 రూపాయలకి నేను మోర మల్లెపూలు తెచ్చుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న బ్యాగ్ అన్నమాట ఇది. ఏమేమి తెచ్చుకున్నానో అంతా కూడా ఇప్పుడు మీకేం చూపించట్లేదు. సో, ఇదండి ఇవాళ మన వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు మీరు ఈ ఊరు నుంచి ఎప్పుడైనా వెళ్లారా? వెళ్తే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. సో, ఇదండి ఇవాళ మన వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. సో, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.